రాజ్యాంగంలో రాజధాని అనే పదమే లేదని సీఎం ఎక్కడ కూర్చుంటాదే రాజధాని అన్న జగన్ వ్యాఖ్యలకు సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇంగిత జ్ఞానం లేని వారు కూడా రాజకీయాల్లో ఉన్నారని, అమరావతిపై జగన్ బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 3 రాజధానులంటూ 3 ముక్కలాట ఆడినందుకే ప్రజలు మూలన పెట్టారని కౌంటర్ అటాక్ ఇచ్చారు. పీపీపీ అంటే కూడా జగన్ కు తెలియదని అన్నారు. మంచి చెడుకు మధ్య తేడా తెలియని ప్రజలు గుర్తించాలన్నారు చంద్రబాబు. నరకాసురుడి పాలన మళ్లీ రానివ్వకూడదని ప్రజలకు పిలుపునిచ్చారు. I do not know where the fuse and the plug is, but one should seriously consider this aspect is the most important aspect. Another important aspect is, if one were to be building a capital, if one were to be interested in this area, then the best thing is not in Amaravati. See, Vijayawada is here, Guntur is here, Amaravati is here, 40 kilometers from Vijayawada, 40 kilometers from Guntur. In a virgin land, in a river basin, which does not have electricity, which does not have power, which does not have roads, which does not have water, which does not have anything. And you are saying, in the initial first phase you said you wanted 50,000 acres and you need 2 crores per acre to lay these roads, give electricity, give in water, connect them with sewerage system. And to provide for this, according to your own DPR, you said it requires 2 crores per acre. Probably because of your scams. ఎవరైనా సరే బుద్ధి జ్ఞానం ఉండే వ్యక్తులు మాట్లాడతారు నాకు తెలియదు. ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడే క్యాపిటల్ అంట. మొన్నటి వరకు 3 ముక్కలాట ఆడారు. అంటే 3 రాజధానులు అన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేవన్నాం, కానీ వినలేదు. ప్రజలు గుణపాఠం చెప్పారు, ఎన్నో ఇబ్బందులు పెట్టారు. ఇప్పుడు మాట్లాడుతున్నాడు, ఎక్కడ రాజ్యాంగంలో రాజధాని పేరు లేదంట. ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చొని పనిచేసి బెంగళూరులో కూర్చుంటే ఇడుపుల బాయికి పోతే అదే రాజధాని. అంటే ఏంటి చేదస్తో నాకైతే అర్థం కావడం లేదు. ఇప్పుడు అంటున్నాడు అది నది పక్కన వచ్చిందంట. రాజమండ్రి ఎక్కడుంది? విశాఖపట్నం ఎక్కడుంది? లండన్ ఎక్కడుంది? ఢిల్లీ ఎక్కడుంది?